వెల్కమ్ బ్యాక్. కాలర్ ఉన్నారండి హైదరాబాద్ నుంచి విఠల్ గారు. విఠల్ గారు రైట్, కాల్ డ్రాప్ అయినట్టుంది. అన్వాంటెడ్ హెయిర్లో వైట్ హెయిర్ని తీయడం సాధ్యం అంటారా? యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ లేజర్స్ అక్కడ యూరోపియన్స్ వాళ్ళకి ఎక్కువ స్టార్ట్ చేశారు. అప్పుడు డయోడ్స్ వాడేవాడు, వాళ్ళకి వైట్ హెయిర్ కదా చాలామందికి, బ్లాండ్స్. సో వైట్ హెయిర్ చాలా డిఫికల్ట్ అవుతుందండి తీయడం. లేజర్స్తో కూడా డిఫికల్ట్. దానికి ఆ రోజు ఇప్పుడు కొత్తగా ఎప్పుడు కూడా బెస్ట్ ఏంటంటే హెయిర్ తీయించుకోవాలా, రిమూవ్ చేసుకోవాలా అనుకునేటప్పుడు అది బ్లాక్గా ఉన్నప్పుడే రిమూవ్ చేసుకోవాలి. వైట్ అయిన తర్వాత రిమూవ్ చేయాలనుకుంటే అది చాలా డిఫికల్ట్ అవుతుంది. దానివల్ల కొంత బర్నింగ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇప్పుడు రీసెంట్గా వైట్ హెయిర్ని కూడా తీయడానికి ఒక కెమికల్ వాడుతాం. అది స్కాల్ప్కి పోస్తే, హెయిర్కి పోస్తే హెయిర్ రూట్స్కి అది కొంచెం అబ్జార్బ్ అయ్యి, అంటే లేజర్ ఎప్పుడు కూడా బ్లాక్ని, ఇట్స్ ఎ బ్లాక్ క్రోమటోఫోర్, మెలనిన్ క్రోమటోఫోర్, అంటే బ్లాక్గా ఉండే వాటిల్నే లేజర్ తీయేస్తుంది. పిగ్మెంటేషన్ అన్నీ అంతే కదా. సో ఇక్కడ కూడా హెయిర్ రూట్స్లో మెలనిన్ కాంపోనెంట్ ఉన్నప్పుడు హెయిర్ పైన షేవ్ చేసిన దగ్గర నుంచి రూట్ వరకు దాన్ని అలా క్లబ్ చేస్తుంది, బర్న్ చేస్తుంది, వితౌట్ ఎఫెక్టింగ్ ద టిష్యూస్ ఎట్ ఆల్, టచ్ చేయకుండా టిష్యూస్ని. మరి వైట్ హెయిర్ తీయడం అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది. వైట్ హెయిర్ సుమారుగా ఇప్పుడు వైట్ హెయిర్ తీయడానికి లేజర్స్ కంటే హీటింగ్ టెక్నిక్ వాడుతున్నాం. డెపిజీ ట్రైపోలార్ అని ఒక ఇటాలియన్ ఇన్స్ట్రుమెంట్ ఉంది. అది 3 పోల్స్ ట్రైపోలార్, రేడియో కరెంట్స్ వాడతాము. ఒక ఎలక్ట్రోడ్ని స్కిన్ పైన పెట్టి ఒక ట్వీజర్ లాంటిది ఉంటుంది, దాంతో హెయిర్ని హోల్డ్ చేస్తే హెయిర్ రూట్ హీట్ ఎక్కి వైట్ హెయిర్ రూట్. సో మరి మనకి వందలు వేల సంఖ్యలో వైట్ హెయిర్ ఉన్నప్పుడు ఎన్ని పట్టుకుంటాం, ఎన్ని తీస్తాం, గంటలు రోజంతా పడుతుంది. సో మనకి వైట్ హెయిర్ని రిమూవ్ చేయడానికి ఈ కార్బమైడ్ అని ఒక కెమికల్ వాడి లేజర్ చేయడం అనేది ఒకటైతే, డెపిజీ ట్రైపోలార్ అనేది ఒక రేడియో కరెంట్స్ వాడుతూ తీయడం రెండోది. రెండు డిఫికల్ట్ మెథడ్స్. అందుకని బ్లాక్ హెయిర్కి మాత్రమే లేజర్ యూస్ఫుల్ అవుతుంది. బ్లాక్ హెయిర్ రిమూవ్, బ్లాక్గా ఉన్నప్పుడు మాత్రమే హెయిర్ తీసుకోవడం మంచిది. రాజండి కాలర్ ఉన్నారు విఠల్ గారు, చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. హలో, చెప్పండి మిస్టర్ విఠల్. ఇది మేడం డాక్టర్ గారు, నమస్కారం అండి. హలో, చెప్పండి సార్, వింటున్నాం. ఇది వీపు భాగంలో ఎంట్రుకలు ఉన్నాయండి, అవి రిమూవ్ అవుతాయా అండి? మీకు బాడీ మీద స్కిన్ పైన చాలామంది మీకు తెలుసు కదా, ఫిల్మ్ స్టార్స్, పేరు చెప్పకూడదు కానీ చాలామంది వాళ్ళు కంప్లీట్ బాడీ హెయిర్ని రిమూవ్ చేసుకున్నారు. కొంతమందికి నేను కూడా రిమూవ్ చేశాను కంప్లీట్ బాడీ హెయిర్. సో మనకి బాడీ మీద చెస్ట్ అనండి, షోల్డర్స్ అనండి, అండర్ ఆర్మ్స్ అనండి, ఎనీవే ఎక్కడున్నా కూడా బ్లాక్ హెయిర్ అయినప్పుడు దాన్ని లేజర్తో నంబర్ ఆఫ్ సిట్టింగ్స్ పడుతుంది. ప్రిస్క్రైబ్డ్ నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్, ఎఫెక్టివ్ లేజరు, ఎఫెక్టివ్ ఫ్లూయెన్స్, కరెక్ట్ ఫ్లూయెన్స్, కరెక్ట్ మంచి క్వాలిటీ లేజర్ వాడేటప్పుడు అండి హెయిర్ మొత్తం కూడా తీయించుకోవచ్చు. ఇంకొకటి ఇక్కడ అడ్వాంటేజ్ అందరికీ తెలియాల్సిన ఒక విషయం ఏంటంటే, ఈ లాంగ్ పల్స్ 1064 నానోమీటర్స్ ఎన్డియాక్ హెయిర్ రిమూవల్ లేజర్ వాడేటప్పుడు హెయిర్ పోవడంతో పాటు స్కిన్కి చక్కటి టోన్ వస్తుందండి. చాలామంది ఈ స్కిన్ టోన్ అండ్ స్కిన్ వైటనింగ్ వస్తుంది. ఈ యాక్నీ గ్లాండ్స్ కూడా చాలా వరకు పోతాయి. అది అసలు లేజర్ హెయిర్ రిమూవల్ అయిపోయిన తర్వాత పింపుల్స్ ఉండే వాళ్ళకి పింపుల్ అనేది ఇంక ఉండదు. అది డబుల్ బెనిఫిట్. వైటనింగ్ అనేది ఒకటైతే యాక్నీ లాంటి లీజన్స్ కూడా గ్లాండ్స్ కాటరైజ్ అయిపోయి లంగ్ పల్స్ కాబట్టి పోతాయి. తర్వాత చాలామంది హెయిర్ రిమూవల్ అయిపోయిన తర్వాత వాళ్ళు టోన్ వాళ్ళకి వచ్చిన టోన్ వైటనింగ్ని లైక్ చేస్తారు కాబట్టి ఎవ్రీ ఇయర్ ఒకసారి వచ్చి ఫుల్ ఫేస్ హెయిర్ రిమూవ్ చేసేయండి అంటారు. ఏమో మీకు అయిపోయింది కదా హెయిర్ రిమూవల్, ఇంకెందుకమ్మా అంటే, లేదండి ఐ లైక్ దిస్ టోన్, ఐ లైక్ దిస్ గ్లో అంటారు. గ్లో అండ్ వైటనింగ్. కాబట్టి మీకు బాడీ చేసిన వాళ్ళకి కూడా బాడీ హెయిర్ రిమూవ్ చేసిన తర్వాత కూడా అఫ్కోర్స్ మెన్కి అయితే నేను ఫుల్ బాడీ హెయిర్ వద్దంటాను.
మ్యాన్లీ థింగ్ అది వాళ్ళకి ఉండాలి. బట్ చాలామంది వద్దు అంటారు. వద్దు అనే వాళ్ళకి వైట్ స్మూత్ బాడీ వస్తుంది, బట్ దట్స్ నాట్ మాస్క్యులర్. థిన్ హెయిర్ రిమూవ్ చేయడం ఈజీ అంటారా, థిక్ హెయిర్ రిమూవ్ చేయడం ఈజీయా? ఇట్స్ అగైన్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. చాలామంది వచ్చి బాయ్ చిన్న సన్నపుటి హెయిర్స్ అండి కొంచెం ఉన్నాయి చూడండి అంటారు. కొంతమందికి థిక్ హెయిర్ ఉంటారు. వాళ్ళు ఇంత హెయిర్ కదా, మరీ ఇది ఇట్లా వెళ్తే ఎక్కువ హెయిర్ అనుకొని డాక్టర్ ఎక్కువ చార్జ్ చేస్తాడేమో అని కొంత షేవ్ చేసి కూడా మనకు వస్తారు. ఓకే, కొంత షేవ్ చేసి ఇదేనండి అని చెప్తారు. సో ఇక్కడ ఏంటంటే పాయింట్, హెయిర్ ఎంత థిక్గా ఉండి ఎంత ఎక్కువగా ఉన్నా కూడా దాన్ని రిమూవ్ చేయడం సులువు అండి, చాలా ఈజీ. ఎంత సన్నపుటి హెయిర్ అయితే, ఎంత థిన్ హెయిర్ అయినప్పుడు అది రిమూవ్ చేయడం చాలా డిఫికల్ట్. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఇవన్నీ ప్రాక్టికల్ థింగ్స్. హెయిర్ రిమూవల్ ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ సిట్టింగ్లో ఏంటండి మీరు మొన్న లేజర్ చేశారు, సెకండ్ సిట్టింగ్ ఇంకా ఎక్కువైపోయింది హెయిర్ అంటారు. ఇక్కడ వేసారు ఇక్కడ వచ్చింది హెయిర్ అనేవాళ్ళు కూడా ఉంటారు. మరి ఇవన్నీ చిన్న చిన్న వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలా. వాళ్ళకి తెలియక అడుగుతారు, తప్పలేదు, ఎక్స్ప్లెయిన్ చేయాలా. ఎప్పుడు కూడా ఎనదర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ 3-4 సిట్టింగ్స్లో కానీ హెయిర్ సిట్టింగ్కి ఎక్కువ వచ్చేసినట్టు అనిపించింది అనుకోండి, అసలు ఎక్కువ పోనీ ఫేస్ మారి టెలివిజన్ నుంచి ఎనర్జన్కి ఎక్కువ వచ్చింది అనుకోండి, సో ఎక్కువ హెయిర్ని మనం అప్పుడు తీసేయగలుగుతున్నాం. సో మనకి హెయిర్ రిమూవల్ త్వరగా అయిపోయే అవకాశం ఉంటుంది. అంటే బిఫోర్ ద ప్రాసెస్ కౌన్సిలింగ్ ఇంపార్టెంట్ అంటారా? మరి ఈ విషయాలన్నీ కూడా ప్రతి వాళ్ళకి తెలిసినప్పుడు అసలు ఎందుకు ఇన్ని సిట్టింగ్స్ పడతాయి తెలియాలి. థిక్ హెయిర్ అయితే ఇలాగా, థిన్ హెయిర్ అయితే ఇలాగా తెలియాలి. మరి లేజర్ చేసినాక చిన్న డౌన్ టైం, ఒకరోజు చిన్న డల్నెస్, ఇన్ఫ్లమేటరీ ఫేస్, ఎరిథీమా తెలియాలి. ఇవన్నీ తెలియాలి. ఇవన్నీ తెలిసినప్పుడు డెఫినెట్గా వాళ్ళు అన్నీ అర్థం చేసుకుంటారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు వాళ్ళు ఆఫ్టర్ ద లేజర్ ట్రీట్మెంట్? యూజువల్గా కొన్ని వెరీ వెరీ సెన్సిటివ్ స్కిన్స్ చిన్న రెడ్నెస్, చిన్న ఎరిథీమా వస్తుంది. ఎరిథీమా అంటే చిన్న ఉబ్బడం, వాప్, ఇన్ఫ్లమేషన్. సో వచ్చినప్పుడు అది కొద్ది గంట టైంలో తగ్గిపోతుంది. అందుకే లేజర్ చేసేటప్పుడు లేజర్తో పాటు కూలింగ్ చాలా ఇంపార్టెంట్. లేజర్లోనే కూలింగ్ ఇన్కార్పొరేట్ అయి ఉంటుంది, అంటే 0 degrees ప్రోబ్ ఉంటుంది అనమాట. అది కాంటాక్ట్ కూలింగ్, అది కూల్ చేస్తున్నప్పుడు లేజర్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ అది కూల్ చేస్తూ పోతూ ఉంటే వెనక లేజర్ నడుస్తూ ఉంటుంది. కొన్ని లేజర్స్ కాంటాక్ట్ కూలింగ్ లేనప్పుడు జిమ్మర్ అనే ఒక జర్మన్ మెషిన్ ఇస్తే ఆ మెషిన్ 0 degrees ఎయిర్ బ్లో చేస్తుంది. సో ఎయిర్ బ్లో చేస్తూ లేజర్ చేస్తే చర్మపు ఉపరితలం ఎపిడర్మిస్ని కూల్ చేస్తాం. లేజర్ పని లేజర్ చేసుకుంటూ ఉంటుంది. దానివల్ల మనకి మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అన్నమాట. సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు, మినిమల్. కొంతమందికి వెరీ థిన్ హెయిర్ అయినప్పుడు ఎక్కువ పవర్ వాడాల్సి వస్తుంది. ఎక్కువ ఫ్లూయెన్స్ అంటాం, జౌల్స్ పర్ స్క్వేర్ సెంటీమీటర్. అది వాడినప్పుడు మనకి చిన్న సైడ్ ఎఫెక్ట్స్, స్మాల్ థింగ్స్ ఫర్ టెంపరీ షార్ట్ టైం ఉండొచ్చు. అవి కూడా చెప్పాలి మనం వాళ్ళకి. ఫర్ ఏ షార్ట్ టైం ఇంజెక్షన్ చేస్తే పెయిన్ ఎలాగో, పెయిన్ కూడా నాకు వద్దు, పెయిన్ లేకుండా ఇంజెక్షన్ చేయాలని ఎవరు అన్నారు కదా. ఇట్స్ ఆల్ ఫర్ ద గుడ్ ఆఫ్ ద పేషెంట్. కాబట్టి అది కూడా మనం చూసుకోవాలి. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ జీవనరేఖ. చూస్తూనే ఉండండి TV1.